Hello guys, welcome to the introduction for artificial intelligence. సో నవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ప్రతి చోట కనిపిస్తుంది. ఓకే, ఈవెన్ ఇమేజ్ జనరేట్ చేయడంలో కానీ, టెక్స్ట్ జనరేట్ చేయడంలో కానీ, మీకు కావాల్సిన బ్లాగ్స్ జనరేట్ చేయడంలో కానీ, మీ సోషల్ మీడియా పోస్ట్ రిలేటెడ్ థింగ్స్ జనరేట్ చేయడం కానీ, ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ కేర్ చేసుకుంటారు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నిజంగా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకని ఈరోజు మనం వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిత్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి రెండు నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మీకు బేసిక్గా ఇది నేమ్ లోనే అర్థమైపోతుంది. ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ అంటే మన హ్యూమన్స్ కి ఉండేది న్యాచురల్ ఇంటెలిజెన్స్, అంటే న్యాచురల్ గా మనకి బై బర్త్ వచ్చింది అనమాట. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక హ్యూమన్ కానీ లేకపోతే ఒక కోడ్ కానీ క్రియేట్ చేసిన ఒక ఇంటెలిజెన్స్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ కోడింగ్ ని ఒక స్ట్రక్చర్ లో అరేంజ్ చేస్తే అది హ్యూమన్ లాగా థింక్ చేయగలదు. సో దాన్నే ఇంటెలిజెన్స్ అంటాం. సో అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం హ్యూమన్స్ 4-5 మెంబర్స్ చేసే పనిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రిప్లేస్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి హ్యూమన్ చేయలేని పనులు కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కార్స్, బైక్స్ ఇవన్నీ రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ని ఇగ్నోర్ చేసి వెళ్తున్నారో వాళ్ళ యొక్క నెంబర్ ప్లేట్ ని ఆటోమేటిక్ గా ఫోటో తీసుకుని ఆ ఫోటోని వాళ్ళ ఆధార్ కార్డ్ తో లింక్ చేసి చలన వాళ్ళకి పంపిస్తుంది. సో ఇది ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది ఇన్ ఇండియా ఆల్సో. ఓకే, సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తాం. అన్నిటికన్నా ది బెస్ట్ సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు యూస్ చేసే మొబైల్. సో ఈ మొబైల్లో జనరల్ గా మీకు ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ మీరు మొబైల్ కొన్నప్పుడు ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ కోసం మీరు 4-5 డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో మీ ఫేస్ ని ఫొటోస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీ ఫోటో ఎలా ఉంటుంది అనే ఒక స్ట్రక్చర్ అది బ్యాక్గ్రౌండ్ లో కోడింగ్ ద్వారా క్రియేట్ చేసుకుంటుంది. ఆ స్ట్రక్చర్ దానికి మళ్ళీ కనిపించినప్పుడు ఓకే, ఇది మన ఓనరే, మొబైల్ ఓనరే అని దానికి అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే అది అన్లాక్ అవుతుంది. అందుకనే ఏదైతే ఓనర్ ఫేస్ కాకుండా ఏ అదర్ ఫేసెస్ వచ్చినా కానీ అది అన్లాక్ అవుతుంది. సో దిస్ ఈస్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్న మిత్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే నవ్వేడేస్ మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి నా జాబ్స్ లాగేసుకుంటుంది, లేకపోతే మనకన్నా దాటిపోయి మనల్ని చంపేస్తుంది, మనల్ని బానిసలం చేసుకుంటుంది, ఇలాంటి చాలా వర్డ్స్ వింటాం. అసలు ఇది ఎంతవరకు నిజం? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా చేయగలదా? ఇవన్నీ కూడా ఈరోజు మిత్స్ బస్ట్ చేద్దాం. లెట్స్ సీ అవర్ ఫస్ట్ స్లైడ్. సో at the maximum, this AI reached an IQ value of about 47, which corresponded approximately to a 9 years old child in first grade. An adult come to about 100 on average. So దీని మీనింగ్ ఏంటి అని అంటే జనరల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఐక్యూ 47 మాత్రమే ఉంటుంది. అంటే లైక్ ఒక 9 సంవత్సరాల పిల్లోడికి ఎంతైతే ఐక్యూ ఉంటుందో అంత ఉంటుంది. కానీ యావరేజ్ అడల్ట్ వచ్చేసి 100%, ఐ మీన్ 100 యావరేజ్ గా ఉంటుంది అనమాట. ఓకే, కానీ మీరు అడగచ్చు, ఆ, మనం 256 into 127 అని అంటే హ్యూమన్ చెప్పలేడు, కానీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కోడింగ్ చెప్పగలదు. మరి ఇది ఐక్యూ ఎక్కువ కాదా? సో మీరు ఇక్కడ ఐక్యూని క్యాలిక్యులేషన్స్ ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే, సో క్యాలిక్యులేషన్స్ అని అంటే ఒక కోడింగ్ అనేది ఆ ఒక్క టాస్క్ ని చేయడం వరకు దాని యొక్క పని కాబట్టి దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో దాని దగ్గర ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకుని ది బెస్ట్ అవుట్కమ్ అనేది చాలా స్పీడ్ గా ఇవ్వగలదు. ఓకే, మనిషి అలా ఇవ్వలేకపోవచ్చు. కానీ లెట్స్ సే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దీనివల్ల మీకు ఎంత క్లారిటీ అయిపోతుంది. లెట్స్ సే మీరే ఒక మెషిన్ ని హాస్పిటల్లో ఇన్స్టాల్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీని పని ఏంటి అని అంటే ఎవరన్నా సర్జరీ చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఎక్స్రేస్ తీసుకుని వాటన్నిటిని అనలైజ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి సర్జరీ చేయాలి. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఒక హ్యూమన్ అయినా అదే చేస్తాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అయినా అదే చేస్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎమర్జెన్సీ కండిషన్స్, ఓకే, సో ఐసీయూలో ఉండే ఎమర్జెన్సీ కండిషన్స్ ఏమవుతాయంటే ఒక్కోసారి ఈ జనరల్ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి, అంటే ఎక్స్రే, బెడ్ స్లాంపుల్ ఇవన్నీ తీసుకునే ప్రొసీజర్ అంతా ఫాలో అవడానికి టైం ఉండదు. ఓకే, తను లైఫ్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ లో డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ జనరల్ ప్రొసీజర్స్ అన్నిటిని మాక్సిమం స్కిప్ చేసేసి డైరెక్ట్ గా సర్జరీకి తీసుకెళ్తారు, బికాస్ తన ప్రాణం అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇలాంటి థింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు, బికాస్ ఆ ప్రొసీజర్ స్కిప్ చేయడం అనేది దాని యొక్క రూల్స్ ప్రకారం క్రైమ్ అనమాట. ఓకే, సో నేను అలా చేయలేను అని అంటుంది. సో అలాంటి టైంలో ఏమవుతుంది, అతను లైఫ్ కోల్పోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే స్పాంటేనియస్ రెస్పాన్స్ అని ఒక థింగ్ ఉంటుంది. ఓకే,
అది మన హ్యూమన్ మాత్రమే చేయగలం, ఈవెన్ యానిమల్స్ కూడా చేయలేవు, వెరీ లెస్ అన్నమాట. హ్యూమన్ మాత్రమే చేయగలిగిన ది బెస్ట్ థింగ్ అనమాట. సో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికీ అచీవ్ చేయలేదు. ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ థింగ్, ఒకవేళ అలా కూడా చెయ్యొచ్చు అని అనుకున్నాం, బట్ స్టిల్ ఒక దగ్గర ఇది ల్యాక్ అవుతూ ఉంటుంది, అదే ఫీలింగ్స్. ఓకే, మనం చిట్టి రోబో మూవీలో చూస్తుంటాం కదా, మాకు ఒకటి ఉంది నీకు లేదు ఫీలింగ్స్ అని అంటారు కదా. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ హెల్ప్ మీ, ఐ నీడ్ మనీ అని మనం ఇట్లా వెళ్ళి ఏటీఎం అడిగాం అనుకోండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్లీజ్ హెల్ప్ మీ, ఐ నీడ్ సమ్ మనీ అని అడిగాం. ఏటీఎం మనకి మనీ ఇస్తుందా? లెట్స్ సే నా ఫ్రెండ్ బర్త్డే ఉంది రేపు, నాకు మనీ కావాలి కొంచెం అని అడిగాం అనుకోండి, ఇస్తుందా అండి? అది ఇవ్వదు. బికాస్ ఇట్ డజంట్ అండర్స్టాండ్ ద ఫీలింగ్. ఓకే. సో ఒకవేళ నిజంగా అది ఫీలింగ్స్ అండర్స్టాండ్ చేసుకుంటుంది అని అనుకుందాం, అప్పుడు ఎవరికి మనీ ఇవ్వాలి? ఆ మనీ ఇస్తే వాడు తిరిగి ఇస్తాడా? ఇప్పుడు ఏటీఎంఏ ఉంది, ఏటీఎం అనేది ఒక మనిషిలా రియాక్ట్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు నేను ఎవరికి ఇస్తే మనీ తిరిగి వస్తాయి, ఎవరికి ఇస్తే తిరిగి రావు అనేది అనలైజ్ చేయలేదు. అండ్ సమ్ కండిషన్స్ లో ఒకవేళ మన బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడని అనుకోండి, ఆ బెస్ట్ ఫ్రెండ్ కి వాడు మనకి మనీ తిరిగి ఇవ్వడం తెలిసినా ఇస్తాం. ఓకే. సో అసలు ఇలాంటి కండిషన్స్ అనేవి, ఈ ఫీలింగ్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అర్థం కావు. ఓకే. సో అందుకని ఏ డస్ నాట్ హ్యావ్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ ఇన్ ద సేమ్ వే దట్ హ్యూమన్స్ డు. ఓకే, దట్స్ ద థింగ్. ఒకవేళ మీరు స్టిల్ ఇంకా ఎమోషన్స్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇవ్వచ్చు అని అనుకుంటున్నారు అనుకోండి, ఒకవేళ ఇచ్చామనే అనుకోండి, స్టిల్ మనకి ఇంకా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అని అంటే, లెట్స్ సే ఒక పర్సన్ చనిపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి? సాడ్ గా రియాక్ట్ అవ్వాలి. లెట్స్ సే అమెరికా ప్రెసిడెంట్ చనిపోయాడు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది ఎలా ఫీల్ అవుతుంది? ఒక గ్రేట్ పర్సన్ చనిపోయాడు అని సాడ్ గా ఫీల్ అవుతుంది. లెట్స్ సే ఒక టెర్రరిస్ట్ చనిపోయాడు, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది? ఒక మంచి మనిషి చెడ్డ మనిషికి మధ్య డిఫరెన్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియదు, బికాస్ అది మన ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం గెయిన్ చేసుకుంటాం ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెర్రరిస్ట్ చనిపోయినా కూడా అయ్యో పాపం ఒక మనిషి చచ్చిపోయాడనే ఫీల్ అవుతుంది. ఓకే, అది ఆ ఫీలింగ్స్ ని డిఫరెన్షియేట్ చేయలేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది జాబ్స్, ఓకే, ఇది ఈ రీసెంట్ ఇయర్స్ లో చాలా బాగా వినబడుతున్న థింగ్. ఏఐ అనేది మా జాబ్స్ అన్నిటిని తీసేసుకుంటుంది, మా జాబ్స్ ని రీప్లేస్ చేసేస్తుంది. సో అసలైన ట్రూత్ ఏంటి అని అంటే, ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫారం అనే వాళ్ళు ఉంటారు, దాన్ని ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్ 2020 అనే దాన్ని లాంచ్ చేశారు. ఓకే, మీరు కావాలంటే ఇది యాజ్ గా టైప్ చేస్తే మీకు ఈ టోటల్ రిపోర్ట్ వస్తుంది, వరల్డ్ ఎకనామిక్ ఫారం వాళ్ళు రిలీజ్ చేస్తుంది. దాంట్లో AI is expected to replace 85 million jobs worldwide by 2025. 2025 కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 85 మిలియన్ జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది అంటున్నారు. ఓకే, మీరందరూ అంటున్నట్టే మన జాబ్స్ ని తీసేసుకుంటుంది అంటున్నారు. కానీ ఇట్ విల్ ఆల్సో క్రియేట్ 97 మిలియన్ న్యూ జాబ్స్. ఓకే, 85 మిలియన్ జాబ్స్ రీప్లేస్ చేస్తే దానికి బదులు 97 మిలియన్ న్యూ జాబ్స్ ని క్రియేట్ చేస్తుంది. అంటే మోర్ దెన్ 12 మిలియన్ జాబ్స్ ఎక్స్ట్రాగా ఇది క్రియేట్ చేయగలుగుతుంది. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, టెక్నాలజీని మనం ఎప్పుడు అపోజ్ చేయలేం ఆర్ ఎల్స్ ఆపలేం. ఓకే, మీకు ఒక సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఎప్పుడైతే మనకి మొబైల్ ఫోన్స్ అనేవి బిల్డ్ చేయడం జరిగిందో, అప్పుడు ఎక్కువగా లాస్ అయింది ఎవరు అంటే టెలిగ్రామ్, లోకల్ గా ఉత్తరాలు వేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు బాగా లాస్ అయ్యారు. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, పోస్ట్ మ్యాన్స్ ఆ పోస్ట్ ని తీసుకెళ్లి ఒక వ్యాన్ లో వేసి, ఆ వ్యాన్ మళ్ళీ ఏదైతే ఊరికి వెళ్ళాలో ఆ ఊరికి వెళ్ళి, అక్కడ నుంచి మళ్ళీ అక్కడ పోస్ట్ మ్యాన్ తీసుకుని అందులో పోస్ట్ ఆఫీస్, ఇలా ఒక పోస్ట్ ఒక చోట నుంచి అక్కడికి వెళ్ళడానికి స్టాంప్ వేసే వాళ్ళు, ఇలా ఒక 10 మెంబర్స్ బతుకుతున్నారు దానికి. సో ఇప్పుడు మొబైల్ రావడం వల్ల డైరెక్ట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో మొబైల్లో మాట్లాడగలుగుతున్నారు. సో దానివల్ల ఆ 10 మెంబర్స్ వాళ్ళ జాబ్స్ కోల్పోయారు, అట్లీస్ట్ ఒక 7-8 మెంబర్స్ జాబ్ కోల్పోయారు అనుకో. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్, ఈ యొక్క మొబైల్ ఇన్వెంట్ చేయడం వల్ల మొబైల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మొబైల్ షిప్పింగ్ కంపెనీ, ఇంటర్నేషనల్ ట్రేడ్స్, ఓకే, ఇంటర్నేషనల్ బిజినెస్ మెన్స్ అండ్ సిమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, శాటిలైట్స్, స్పేస్ టెక్నాలజీ, ఓకే, వీళ్ళంతా ముందుకెళ్ళారు. అండ్ దానివల్ల 20 to 25 జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఓకే, ఇక్కడ నా మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, అక్కడ మొబైల్స్ అయినా, ఇంకో ఏ టెక్నాలజీ అయినా, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మనకి జాబ్ షిఫ్టింగ్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సో దానివల్ల మనకి ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి కానీ తక్కువ జాబ్స్ అయితే ఉండవు. ఓకే, కానీ మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే దానికి రెడీగా ఉండాలి. అక్కడ మొబైల్ ఫోన్స్ కి ఇండస్ట్రీస్ అన్ని రెడీగా ఉన్నాయి, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క న్యూ ఎరాకి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉండాలి అని అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్. థ్యాంక్ యూ గైస్.